ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారము ప్రతి నెల 1వ తేదీ తమ ఇళ్ల కాడికి వచ్చి అధికారులు వాళ్లకు పింఛను అందించడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈరోజు ఇక్కడ మేము వచ్చి మా కార్యకర్తలు అందరూ కూడా అధికారులు అందరూ కూడా 27 డివిజన్లో మాసాపేటలో ఈ పింఛన్ కార్యక్రమం ఎంతో పండుగ వాతావరణంలో జరుగుతుంది. చూడండి, మహిళల ముఖాల్లో ఏం సంతోషం ఉన్నారో వాళ్ళు సంతోషంతో చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఈ రాష్ట్రాన్ని 10 కాలాల పాటు పరిపాలించాలని చెప్పి మాతో వాళ్ళు చెప్పడం జరుగుతుంది. మాకు కూడా చాలా సంతోషంగా ఉంటుంది. ఈరోజు వచ్చేసి పింఛన్ అనేది ఒక ఆసరా మాదిరిగా, ఒక భరోసా మాదిరిగా, ప్రజలకు ఒక ధైర్యం మాదిరిగా కలిగించిన ఘనత దీనికి మొట్టమొదటిసారి నందమూరి తారక రామారావు గారు ఆ రోజు 25 రూపాయలు 30 రూపాయలతో ఆయన ప్రారంభించారు. దాన్ని 200 రూపాయలు చేయడం జరిగింది. 200 రూపాయల తర్వాత మళ్ళీ 1000 రూపాయలు చేయడం జరిగింది. 1000 రూపాయల తర్వాత మళ్ళా 2000 రూపాయలు ఆయనే చేయడం జరిగింది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు నాకు అవకాశం ఇవ్వండి, ఒక అవకాశం ఇవ్వండి, నేను 3000 చేస్తా అని చెప్పి ఆయన ప్రతి సంవత్సరము 250 రూపాయలు పెంచుకుంటూ పోయి 5 సంవత్సరాలు ఆయన దాన్ని కాలయాపన చేయడం జరిగింది, పుణ్యకాలం అంతా కూడా. కానీ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆయన ప్రతిపక్షంలో భాగంగా పింఛన్ ఇస్తాను అని చెప్పి ఆయన రోజు టెన్షన్గా చెప్పడం జరిగింది. ఆ ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు వచ్చేసి 4000 రూపాయలు వాళ్ళకి అందించడం జరుగుతుంది. ఈరోజు వచ్చేసి ప్రజలు వచ్చేసి చంద్రబాబు నాయుడు గారిని నీరాజనాలు పలుకుతున్నారు. ఆయన ఇచ్చిన మాట ప్రకారం వల్ల ఆయన నిలబెట్టుకున్నాడు. మళ్ళీ ఆగస్టు 15 తేదీ నుంచి అన్నా క్యాంటీన్లు కూడా మొత్తం రాష్ట్రంలో దాదాపుగా 100-120 అన్నా క్యాంటీన్లు కూడా ప్రారంభించడం జరుగుతుంది. అలాగే 5 రూపాయలకే నాణ్యమైన భోజనం ఆ రోజు పేద ప్రజలు కడుపు నిండుతా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన వచ్చిన తర్వాత ఆగమేఘాల మీద దాన్ని రద్దు చేసి ఆటకెక్కి జరిగింది, దాన్ని మూలన పెట్టడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు మేమంతా కూడా ఆయనకు చెప్పడం జరిగింది. ఆయన వచ్చేసి నాకు అవకాశం ఉంది, తప్పకుండా మళ్ళా అన్నా క్యాంటీన్లో నేను ప్రారంభించి పేదల కడుపును ఆకలిని తీరుస్తా అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే స్వాతంత్ర దినోత్సవం రోజు 15 తేదీ అన్నా క్యాంటీన్లో ప్రారంభించింది. అలాగే స్త్రీలకు ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో కూడా సొంతంలోనే అది కూడా ఏ విధంగా చేస్తే బాగుంటుంది, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రణాళిక వేసుకొని ఒక మంచి ఆలోచనతో చూస్తున్నారు. అలాగే 3 గ్యాస్ సిలిండర్లు కూడా ఉచితంగా చేస్తున్నాము. అది కూడా తొందరలోనే అది కూడా ఆచరణలో వస్తుంది. కాబట్టి ఈరోజు చాలా సంతోషంగా ఉన్నారు ప్రజలంతా కూడా. చాలా తెలుగుదేశం పార్టీ ఏమైనా మాకు తెలుగుదేశం పార్టీ జెండానే మాకు అండగా ఉంటుందని ఈరోజు ప్రజలు వచ్చేసి ఇచ్చిన మాట మాట ఇంకా ఆయన ఆరోగ్యాలు ప్రసాదించాలని అన్నాను.